ప్రభువునందు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. నిస్వార్థము అనే జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. నిన్నటి దినాన 1 యోహాను 3:16 మనము ఆలోచన చేసుకున్నాం. అందులో భాగంగానే లూకా సువార్త 10వ అధ్యాయము మనము ఆలోచన చేసినట్టయితే ఇక్కడ చక్కటి మాట రాయబడింది. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతనిని కొట్టి తృణప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి పక్కగా పోయెను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటపుల్ల వాని ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దినారములు, అది ఇంచుమించు ₹1 కావచ్చును, తీసి ఆ పూటపుల్ల వానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము. నీకింకేమైనను ఖర్చు చేసిన ఎడల మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. ఇక్కడ మనము నేర్చుకోవాలి. 3 వ్యక్తులు మనకు ఇక్కడ కనబడుతున్నారు. ఈ 3 వ్యక్తుల్లో ఎవరు పొరుగువారిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి రోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్న వ్యక్తి నేను నిత్య జీవమునకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుని వెంబడించే వారిగా ఉండి మరి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే సెలవిచ్చి ఉన్నాడో ఆ మాటల ప్రకారం మనం జీవించే వారిగా ఉన్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నిత్య జీవనకు వెళ్ళాలి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందుకే మొదటి వ్యక్తి ఆ గాయపడిన వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. కానీ ఈ 3వ వ్యక్తి అతని పైన జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, అతన్ని పరామర్శించాడు, అతని నిమిత్తము ఖర్చు చేసి సమయాన్ని కేటాయించి అతని బాగును కోరుకున్నాడు. కనుక ఈరోజు నీవు నేను కూడా క్రీస్తును వెంబడించగానే సరిపోదు. ఆ 3వ వ్యక్తిలో ఉన్న లక్షణాలు నీలో నాలో మనందరిలో కూడా ఉండాలని ఈ లేఖన భాగాలు నీకు నాకు మనందరికీ తెలియపరుస్తున్నాయి.